బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను నేడు ప్రకటించనున్నట్లు సమాచారం. మూడవ జాబితాపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. మూడో జాబితా కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇంకా 19 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేయాలని అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన పార్టీ మిగతా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే 19 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. వీలైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించేస్తే ప్రచారంలోకి దిగిపోయేందుకు ఛాన్స్ ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా మిగతా అభ్యర్థుల జాబితాపై కసరత్తును పూర్తి చేసి లిస్టును ప్రకటించాలని చూస్తున్నారు. ఎన్నికల సరళి పర్యవేక్షణకు ఇప్పటికే ప్లాట్ పాయింట్ సెగ్మెంట్ వారిగా అబ్జర్వేషన్లను నియమించిన హైకమాండ్ వివిధ కార్యక్రమాల నిర్వహణ, ప్రెస్ మీట్లు, కమ్యూనికేషన్ల కోసం ఏఐసీసీ అధికార ప్రతినిధులను రాష్ట్రానికి పంపింది. కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ గా అజయ్ కుమార్ ఘోష్ ను నియమించగా తాజాగా 2 స్పోక్స్ పర్సన్లను పంపింది. వారు 4 రోజుల పాటు ఇక్కడే ఉండి కమ్యూనికేషన్ విభాగం బాధ్యతలను చూసుకోనున్నారు. ఇక కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టిన 19 స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైరాలో కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కొత్తగూడెం స్థానంపై ఆచి తూచి అడుగులు వేస్తోంది. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, చెన్నూరులో వంశీ వివేక్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. చార్మినార్ నుంచి ఎవరిని బరిలో దింపాలన్న దానిపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. మరోవైపు కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేయాలని చూస్తున్నారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి రెడీ అంటున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ టికెట్ ఆశిస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ పై బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని కాంగ్రెస్ చూస్తోంది. సూర్యాపేటలో దామోదర్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తుంగతుర్తి కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ కు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి, జుక్కల్ సీటు గంగారానికి టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇక పటాన్చెరు నుంచి నీలం మధు ఆశావహుల్లో ఉన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకులను బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇల్లందులో బలరాం నాయక్, సత్తుపల్లిలో మఠా దయానంద్ టికెట్ ఆశిస్తున్నారు. అశ్వరావుపేటలో ఎవరిని బరిలో దింపాలన్న దానిపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. నారాయణఖేడ్ కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్ టికెట్ ఆశిస్తున్నారు. కరీంనగర్లో మంత్రి గంగులాపై బలమైన అభ్యర్థిని దింపాలన్న ఆలోచనలో కాంగ్రెస్ భావిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను నేడు ప్రకటించనున్నట్లు సమాచారం. మూడవ జాబితాపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. మూడో జాబితా కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇంకా 19 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేయాలని అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన పార్టీ మిగతా స్థానాల్లో కూడా అభ్యర్థుల ప్రకటనపై కసరత్తులు చేస్తుంది. ఇప్పటికీ 19 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. వీలైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించేస్తే ప్రచారంలోకి దిగిపోయేందుకు ఛాన్స్ ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా మిగతా అభ్యర్థుల జాబితాపై కసరత్తును పూర్తి చేసి లిస్టును ప్రకటించాలని చూస్తున్నారు.
ఎన్నికల సరళి పర్యవేక్షణకు ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా అబ్జర్వర్లను నియమించిన హైకమాండ్ వివిధ కార్యక్రమాల నిర్వహణ, ప్రెస్ మీట్లు, కమ్యూనికేషన్ల కోసం ఏఐసీసీ అధికార ప్రతినిధులను రాష్ట్రానికి పంపింది. కమ్యూనికేషన్ ఇన్ఛార్జిగా అజయ్ కుమార్ ఘోష్ ను నియమించగా తాజాగా 2 స్పోక్స్ పర్సన్లను పంపింది. వారు నెల రోజుల పాటు ఇక్కడే ఉండి కమ్యూనికేషన్ విభాగం బాధ్యతలను చూసుకోనున్నారు. అయితే కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టిన 19 స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైరాలో కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కొత్తగూడెం స్థానంపై ఆచి తూచి అడుగులు వేస్తోంది. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, చెన్నూరులో వంశీ వివేక్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. చార్మినార్ నుంచి ఎవరిని బరిలో దింపాలన్న దానిపై తీవ్ర కసరత్తులు జరుగుతున్నాయి. మరోవైపు కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేయాలని చూస్తున్నారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి రెడీ అంటున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ టికెట్ ఆశిస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ పై బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని కాంగ్రెస్ చూస్తోంది. సూర్యాపేటలో దామోదర్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తుంగతుర్తి కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ కు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ఇక బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి అయితే జుక్కల్ సీటు రంగంగారానికి టికెట్ దక్కే అవకాశం ఉంది. పటాన్చెరు నుంచి నీలం మధు ఆశావాహుల్లో ఉన్నారు. ఇక ఖమ్మం ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకులను బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇల్లందులో బలరాం నాయక్, సత్తుపల్లిలో మఠాదయానంద్ టికెట్ ఆశిస్తున్నారు. అశ్వరావుపేటలో ఎవరిని బరిలో దింపాలన్న దానిపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. నారాయణఖేడ్ కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్ టికెట్ ఆశిస్తున్నారు. కరీంనగర్లో మంత్రి గంగులాపై బలమైన అభ్యర్థిని దింపాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 3వ జాబితాను నేడు ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక 3వ జాబితాపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. 3వ జాబితా కోసం ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అయితే తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించిన 3వ జాబితాను పై కసరత్తు జరుగుతోంది. మరి ఈ రోజు గాని రేపు గాని ఈ జాబితాలో పేర్లను ప్రకటిస్తారని సమాచారం అందుతోంది. దాదాపుగా 19 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని ఈ సీట్లను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఇటు లెఫ్ట్ పార్టీస్ తో చూసుకుంటే లెఫ్ట్ పార్టీస్ తో పొత్తులు మీద ఒక కొలికి రాకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో కీలకమైన నియోజకవర్గాలైన నేపథ్యంలో వాటి మీద
డెసిషన్ తీసుకోలేక, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు ఉన్న నేపథ్యంలో అందరూ కీలకమైన నేతలు కావడంతో ఇక వాటి మీద డెసిషన్ తీసుకోవడానికి ఇంకా కొంత టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా ఒక 15 సీట్లు కానీ, లేదంటే రెండు విడతలుగా, అంటే 19 సీట్లను కూడా 2 విడతలుగా విడుదల చేస్తారని చెప్పేసి సమాచారం అందుతోంది. మరి ఆదివారం, రేపు కానీ ఎల్లుండి కానీ, ఈ ఆదివారం లోపు ఈ సీట్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి అందుతున్న సమాచారం. ఏది ఏమైనా సరే గెలుపు గుర్రాలని ఎంపిక చేయాలి అనేది కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశంగా ఉంది. అందులో భాగంగానే కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు, జాబితా లేట్ అయినా సరే అయినప్పటికీ కూడా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇంకా దాంతో పాటు ఆశాభాసంతా కూడా కాంగ్రెస్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా 19 సీట్లు కీలకమైనటువంటి ఇల్లందు, సత్తుపల్లి, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, ఇంకా ఇలాంటి కీలకమైన సీట్ల విషయంలో ఇంకా పీఠముడు జరగలేదు. అలాగే 4 సీట్లు గతంలో లెఫ్ట్ పార్టీకి ఇస్తామనుకున్నటువంటి వైరా, మిర్యాలగూడెం, కొత్తగూడెం, చెన్నూరు వంటి అంశాలకు సంబంధించి చెన్నూరుకి ఆల్రెడీ వివేక్ పేరు కన్ఫర్మ్ అయిపోయింది నిన్న. ఇంకా చూసుకున్నట్టుగైతే 3 స్థానాలు ఉన్నాయి. 3 స్థానాల్లో ఈ 3 స్థానాల్లో ఒక స్థానం కొత్తగూడెం జలగం వెంకట్రావు కోసం వాటిని రిజర్వ్ చేసి పెట్టారు. చెన్నూరు వివేక్ కి రిజర్వ్ చేసి పెట్టారు. ఈ నేపథ్యంలో మిగతా 2 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ఉంటారు. ఇక లెఫ్ట్ పార్టీస్ తో ఎలాంటి పొత్తు ఉండకపోవచ్చు, కేవలం లెఫ్ట్ పార్టీల మద్దతు మాత్రమే తీసుకుంటారని చెప్పేసి తెలుస్తోంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ లో సిపిఐ మద్దతు తీసుకుంటుంది. సిపిఎం ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది కాబట్టి ఇక సిపిఐ పార్టీ మద్దతు తీసుకొని ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఆదివారం కల్లా మొత్తం జాబితా మొత్తాన్ని కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామకృష్ణ, ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ కి సంబంధించి ఇంకా కేవలం 19 నియోజకవర్గాలు మాత్రమే మిగులున్నాయి. ఇకపోతే ఇందులో వామపక్షాలకు చోటు దక్కుతుందా లేదా, దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ 19 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కొత్తగూడెం వరకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు సిపిఐకి. సిపిఎం అయితే ఆల్రెడీ బయటకు వచ్చేసింది, పొత్తుల్లో లేదు. మరి ఈ నేపథ్యంలో ఇక ఎంతవరకు ఈ లెఫ్ట్ పార్టీస్ తో పొత్తు ఉంటుంది? కేవలం లెఫ్ట్ పార్టీస్ ఎలాంటి సీట్లు ఇవ్వకుండా వాళ్ళ మద్దతు తీసుకొని గెలిచిన తర్వాత ఎమ్మెల్సీలు అలాగే మంత్రి పదవులు కూడా ఇవ్వడానికి కూడా ఒక ప్రతిపాదన పెట్టింది. ఎమ్మెల్సీలు ఇవ్వడానికి ప్రతిపాదన పెట్టింది. అయినప్పటికీ కూడా లెఫ్ట్ పార్టీస్ తమకి కంటెస్ట్ చేస్తాం, తమకు సీట్లు ఇవ్వాలి, మా క్యాడర్ మేము కంటెస్ట్ చేయాలని కోరుకుంటున్నారని చెప్పేసి లెఫ్ట్ పార్టీస్ కూడా ఒక ప్రతిపాదన పెట్టినాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా వదులుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే రేపు మ్యాజిక్ ఫిగర్ చాలా ఇంపార్టెంట్, మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేయాలి కాబట్టి ప్రతి సీటు కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఇక ఒక్క సీట్లు కూడా, అంటే 4 నియోజకవర్గాలు కూడా చూసుకుంటే కాంగ్రెస్ గెలిచే నియోజకవర్గాలు కాబట్టి ఇతర పార్టీలకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్ లేదు. అదే నేపథ్యంలోనే ఇక సిపిఎంలను బయట నుంచి మద్దతు ఇవ్వాలి, అంటే సీట్లు అడగొద్దు, మద్దతు ఇవ్వండి, ఆ మేరకు మేము తర్వాత గెలిచిన తర్వాత తగిన విధంగా ఎమ్మెల్సీలు కానీ ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒక ప్రతిపాదన పెట్టింది. దానికి సిపిఎం నిరాకరించింది. సిపిఐ అయితే సత్యమీర అన్నట్లు సమాచారం. రామకృష్ణ, ఇప్పుడు చూసుకుంటే ఈ వామపక్షాల యొక్క డెసిషన్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ వాళ్ళు అనుకునేటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నియోజకవర్గాల అభ్యర్థులను ఇవ్వడానికి రెడీగా లేదు, మరి ఎలాంటి తరుణంలో ఇండివిజువల్ గా పోటీ చేయటమా లేదంటే పొత్తులో సర్దుకుపోవటమా, ఏ డెసిషన్ తీసుకోకపోతుంది ఈ లెఫ్ట్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ ఈ ఇండివిజువల్ గా కూడా పోటీ చేయడానికి సిద్ధంగానే ఉంది. ఎందుకంటే గెలిచే స్థానాలు కూడా కాంగ్రెస్ కి ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ గెలిచే స్థానాలు వాళ్ళు అడుగుతున్నారు కానీ అది ఇచ్చేందుకు నిరాకరిస్తుంది. మిగతా వాటిలో సపోర్ట్ అవసరం కాబట్టి ఇక్కడ సిపిఎం సిపిఐ అగ్రనేతలతో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. మరి ఈ సంప్రదింపులు జరిపిన తర్వాత సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికే కోదండరామ్కి కూడా పొత్తుతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయనని 19 నియోజకవర్గాల్లో వారికి ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు? కి సంబంధించి కూడా ఇదే తరహా ఫార్ములాని ఉపయోగిస్తున్నారు. ముందు సపోర్ట్ చేయండి, ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత సీట్లు ఇస్తామని, ఎమ్మెల్సీలు ఇస్తామని. కాబట్టి ఇదే తరహా ఫార్ములా ఏదైతే లెఫ్ట్ పార్టీ ఫార్ములా ఉందో అదే ఫార్ములా కోదండరామ్ కూడా చెప్పినట్లు సమాచారం ఉంటుంది. అయితే రామకృష్ణ, ఇప్పుడు కామారెడ్డి నుంచి కూడా చూసుకుంటే రేవంత్ రెడ్డి పోటీ చేసే అంశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద, అధికార పార్టీ మీద ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గెలిచే అవకాశం ఉందంటారు. అయితే కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా సిద్ధమయ్యాడు కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి. అయితే అక్కడ పోటాపోటీగా ఉంటుంది. కాకపోతే కేసీఆర్ కి కామారెడ్డిలో అలాగే గజ్వెల్లో
పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక కామారెడ్డి ఈ విషయానికి వస్తే మాత్రం రేవంత్ అలాగే కేసీఆర్ మధ్య పోటాపోటీ కంపల్సరీగా ఉంటుంది. ఇద్దరు కూడా అగ్రనేతలు కాబట్టి, రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు కాబట్టి అందరి దృష్టి కూడా ఆ నియోజకవర్గం మీద ఉంటుంది. మరి ఆ నియోజకవర్గాన్ని కూడా అందరూ నిశ్చితంగా పరిశీలి